హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. రారండోయ్ వేడుక చూద్దాం రెస్పాన్స్ వస్తుంది. మరి మూవీ టీం ఎలా సెలబ్రేట్ చేసుకుంటోంది మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, అలాగే హీరో నాగ చైతన్య. హలో అండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ప్రమోషన్స్ తోనేనా? ఫోన్ కాల్స్ సినిమా చూసిన ఓకే. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి మూవీ చూసిన తర్వాత మీ ఇద్దరికి వచ్చిన కాంప్లిమెంట్స్? ఎవరో ఒకరు చెప్పండి ఫస్ట్. బెస్ట్ కాంప్లిమెంట్ యాజ్ అన్ యాక్టర్ అందరూ మంచి ఈ సినిమాతో చాలా మంచి వేరియేషన్ చూపించావు. ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి డెఫినెట్ గా ఒక గ్రోత్ కనిపించింది. మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయి అని చెప్పారా? యాజ్ అన్ యాక్టర్ నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అప్పుడు ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత ఒక బిగ్ హిట్ మీకు ఇది. బిగ్ హిట్ అండ్ ఆల్సో ఇంత స్కేల్ ఉన్న సినిమా ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్, సపోర్టింగ్ కాస్ట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇమోషన్స్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి ఇమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ ని అటెంప్ట్ చేశాను అండ్ బాగా వర్కౌట్ అయింది. సో వెరీ హ్యాపీ. ఓకే, కళ్యాణ్ కృష్ణ గారు మీకు ఎలాంటి కమెంట్స్ వచ్చాయి? ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా, చాలా కాలం ఫ్యామిలీ అంతా వెళ్ళాం, అందరూ ఎంటర్టైన్ అయ్యామని చెప్తే హ్యాపీగా అనిపించింది. బట్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే చూసిన ప్రతి వాళ్ళు ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్లు కనెక్ట్ అవుతున్నారు. మినిమం 2-3 క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతున్నారు. అది హ్యాపీ అనిపించింది. అండ్ ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా తమని తాము చూసుకుంటారు. నాగ చైతన్య క్యారెక్టర్ కావచ్చు, బ్రహ్మరాంబ క్యారెక్టర్ కావచ్చు, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగే లవ్ స్టోరీ సంభాషణల్లో కూడా ఇవి బాగా పండుతాయని ముందే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే బీచ్ సన్నివేశాలు ఆల్మోస్ట్ అన్ని కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మెయిన్ ట్రాక్ అదే కదండి సినిమాలో. మెయిన్ స్టోరీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీనే. అది ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత రియలిస్టిక్గా ఉండాలని వర్క్ చేసాం. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉంది మాకు. బ్రేకప్ సీన్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసాం. అందరూ హ్యాపీ. ఆ రోజు స్పాట్లో ఉన్న అందరూ కూడా మా యూనిట్ మెంబర్స్ అందరూ చాలా బాగుంది సార్, సీన్ చాలా బాగుంది. సో అప్పుడే తెలిసిపోతుంది. అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు. ఆయన డైలాగ్ చెప్తూ ఉంటే అన్ని మీకే వస్తాయా మాకేం రావా అన్న డైలాగ్ మాత్రం అమ్మాయిల మీద ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్. యాక్చువల్లీ అమ్మాయిలకు కూడా అబ్బాయిల మీద ఉంటుంది అలాంటి ఫ్రస్ట్రేషన్. రైట్. అయితే నాన్నగారు ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, మీ కెరియర్ కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అని. అలాగే హిట్ వచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ తర్వాత ఏంటి ఆయన అభిప్రాయం? రెస్పాన్స్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. ఆయన ముందు ఆయన కాన్ఫిడెన్స్ చూసి నాకు కొంచెం భయం వచ్చింది. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల డెఫినెట్లీ ఆ జడ్జ్మెంట్ ఉంటుంది, తెలిసిపోద్ది వర్కౌట్ అవుతుందా లేదా అని. బట్ నిజంగా ఆయన కాన్ఫిడెన్స్ చూసి మేము కూడా ఇంకా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళాం. బట్ ఇప్పుడు మోస్ట్ ఎంజాయ్ చేసేది ఆయనే ఈ సక్సెస్ని. స్టార్టింగ్ నుంచి ఒక మంచి సినిమా రావాలి, ఒక మంచి ఫ్యామిలీ మూవీ నీ కెరియర్లో ఒక హిట్ రావాలని, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో ఆ ఎయిమ్ ఆయనకి ఫుల్ఫిల్ అయింది. సో హీఈస్ వెరీ హ్యాపీ. అంటే ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. అయితే ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి అని మిమ్మల్ని ఆయన డైరెక్టర్ గా చూస్ చేసుకుని నెక్స్ట్ సినిమా నువ్వే చేయాలి నాగ చైతన్య అని అన్నారా, లేక మీరు ఒక స్టోరీ తీసుకెళ్లి ఆయనకి? టర్నింగ్ పాయింట్ ఏం కాదు. సోగ్గాడే చేసే టైంలో మీద ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. నేను అనుకునే స్క్రిప్ట్ ఇప్పుడు తను చేయలే. సో ఇది చేస్తే తనకు కొత్తగా ఉంటుందని ఐడియా అంతే. ఓకే, రైట్. మళ్ళీ ఇంకో నిన్నే పెళ్లాడతా అలాంటి మూవీ కాకపోయినా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని చేయాలి అని. అయితే కళ్యాణ్ గారు ఫస్ట్ కొంచెం టాక్ స్లో అయింది కదా, కొంచెం చాలా స్లోగా ఉంది మూవీ అనే టాక్ వచ్చినప్పుడు భయం వేసిందా ఏంటి? చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. రిలీజ్ అయిన రోజు నేను చూసాను, సత్యం మన శాంతి థియేటర్కి వెళ్ళి చూసాను. కొంతమంది ఫ్రెండ్స్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ స్లో అయింది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ అలా లేకపోతే సెకండ్ హాఫ్ ఉండదు. లవ్ స్టోరీ కదా, యాక్షన్ సినిమా అనుకుంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య లవ్ వర్కౌట్ అవ్వకపోతే, ఆ సీన్స్ అన్ని వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ హాఫ్ ఉండదు. సో అలా చెప్పినా కూడా నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. నా తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు, మాకు భయం వేసింది మార్నింగ్ షో చూసి, నువ్వు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు. సెకండ్ హాఫ్ స్టోరీ దానికి ఇదంతా లీడ్, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కొంచెం మంది ఉంది ఆ కామెంట్ ఉంది, కొంచెం స్లోగా ఉందని. బట్ అది స్లో కాదు, దానికి మళ్ళీ డివైడ్ చెప్తున్నారు. పెళ్లి ఎపిసోడ్లో ఎంజాయ్ చేస్తామని కొంతమంది చెప్తున్నారు, సిటీకి వచ్చేది ఎంజాయ్ చేస్తామని కొంతమంది చెప్తున్నారు. సో అందరూ ఒకటే ప్రాబ్లం చెప్పట్లేదు, కానీ దేనికి దానికే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. పెళ్లిది అంతవరకే అది బాగుంటుంది, నెక్స్ట్ కి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ మెయిన్, తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఉన్న రిలేషన్ ఎంత బాగుండాలి, ఇవన్నీ కూడా. ఫస్ట్ హాఫ్ లో అమ్మాయి అంత టార్చర్ చేయకపోతే సెకండ్ హాఫ్ లో బ్రేకప్ సీన్ లో అంత ఫ్రస్ట్రేషన్ చూపించేవాడు కాదు. దానికి లీడ్ అండి అంతా అది.
అయితే జగపతి బాబు గారితో ఎలా అనిపించిందండి మీకు? ఓ సూపర్, నిజంగా ఆ రిలేషన్షిప్ ఆన్ స్క్రీన్ ఎలా చూపించామో ఆఫ్ స్క్రీన్ నిజంగా నాకున్న రిలేషన్షిప్ అలాంటి రిలేషన్షిప్. సో ఆ ట్రాక్తో చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ జేబీ సార్ జగపతి బాబు గారు చేయడం చాలా ప్లస్ అయింది. చాలా సపోర్ట్ చేశారు యూనో యాజ్ అన్ యాక్టర్, చాలా అడ్వైస్ ఇచ్చారు. అండ్ కళ్యాణ్ ఒక సీన్ చెప్తే దానికి 1-2 వేరియేషన్స్ ఇవ్వటం. సో నిజంగా ఆయనతో వర్క్ చేయడం ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ ఆ ట్రాక్ కూడా ఇప్పుడు ఇవాళ ఉన్న ట్రెండ్ ఫాదర్ అండ్ సన్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ అదే ట్రెండ్. యూనో మోర్ బ్రదర్స్ లా ఉంటారు, ఎక్కువ ఫాదర్ అండ్ సన్ లా కాకుండా బ్రదర్స్ ఆర్ ఫ్రెండ్స్ లా ఉంటారు. సో అదే ఫాలో అయ్యి వెళ్ళాము అండ్ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరికి రియల్ లైఫ్ లో ఉన్న రిలేషన్ వల్ల అది ఎక్కువ వర్కౌట్ అయింది. ఓకే, ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉంది. జగపతి బాబు గారు చేయి కూడా వాళ్ళకి ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి తనతో పరిచయం ఉండడం వల్ల చాలా కంఫర్ట్గా ఉండేది. అది స్పాట్లో ఎంజాయ్ చేసుకోవాలి. అది కూడా అయితే చాలా మంది పేరెంట్స్ ఒక డైలాగ్ కి బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు, ఖచ్చితంగా నాకు నాన్న ఎక్కువే పోలికేంటి అనేదానికి. పేరెంట్స్ చాలా మంది, యూత్ కూడా ఎక్కువ మంది. కానీ అందరూ కూడా నాగ చైతన్యాలు అంత డైరెక్ట్ గా చెప్పలేరు పాపం కదా. నాగ ఇప్పుడు చైతన్య చెప్తారు, ఇప్పుడు సినిమా చూసాక. ఇప్పుడు చెప్తారు ఎక్కడో చోట బాస్ట్ ఆగిపోతే మనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అదే జరుగుతుంది. ఓకే, భ్రమరాంబ క్యారెక్టర్కి వచ్చినట్లయితే ముందు మీరు సమంతని పెడదాం మూవీలో అనుకున్నారు, ఆయన సమంతతో అంతా రొటీన్ అయిపోతుంది వద్దు. రొటీన్ అవుతుందంట, తనకి వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. అప్పుడు మేము స్టార్ట్ చేయాలనుకున్న టైంకి 2-3 ఫిల్మ్స్ నడుస్తున్నాయి దానికి. సో తన కోసం వెయిట్ చేసి అప్పుడు డేట్స్ అవుతున్నాయి. నేను జనవరి రిలీజ్ అయితే అప్పుడు ఆల్మోస్ట్ జూలై వరకు వర్క్ చేస్తున్న దానిపైన వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంది. తను 2 ఫిల్మ్స్ ఉన్నాయి, అవ్వడానికి ఫిబ్రవరి వరకు టైం ఉంది. ఓకే, సో దానివల్ల చేయలేకపోయాము. తనకి స్టోరీ నచ్చింది, తనకి బాగా నచ్చింది. మెయిన్ మోర్ దెన్ ఎనీథింగ్ తన సోగ్గాడే రిలీజ్ అయింది, నాది కూడా ప్రేమం రిలీజ్ అయ్యి ఇంకా స్టోరీ రెడీ అయిపోయింది. సో ఇంకా ఎక్సైట్మెంట్ లో యూనో ఇంకో 5-6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సినిమా చూసాక అనుకుందా నేను మిస్ అయిపోయానని? డెఫినెట్ గా అనుకుంటుంది. సినిమా చాలా బాగా నచ్చింది. సినిమా మిస్ అయినా చేయికి వచ్చిందని హ్యాపీ ఫీల్. ఓకే, భ్రమరాంబ క్యారెక్టర్ యాక్చువల్లీ నేను చేయకంటే ముందు శామ్ కి చెప్పాను. అవును, సోగా టైంలో ఇది ఇంకా రిలీజ్ అయిందో తనకు చెప్పాను, ముందు శామ్ కి చెప్పాను. భ్రమరాంబ క్యారెక్టర్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్, ఆమెది కంప్లీట్ గా డిఫరెంట్ గా చూపించారు. ఇప్పటి వరకు ఉన్న ఏ సినిమాలో కూడా అలాంటి యాక్షన్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ గెటప్ కానీ ప్రతిదీ. ఫస్ట్ ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఎలా అనుకున్నారు ఆమెని తీసుకోవాలి అని, కరెక్ట్ గా ఫిట్ అవుతుంది అని? శామ్ డేట్స్ లేవు, ప్రాబ్లం అవుతుంది, తనకు అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు రకుల్ మాట్లాడారు. రకుల్ నేను చెప్పడం కంటే ముందు వేరే కామన్ ఫ్రెండ్స్ ద్వారా క్యారెక్టర్ తెలిసిందని తెలుస్తుందని నన్ను అడిగింది, నేను చేస్తాను అని. నేను నాగసాతో చెప్పాను, ఇలా అనుకున్నామంటే ఓకేనా మరి పర్వాలేదు అమ్మాయి, మనం రీఇన్వెంట్ చేద్దాం సార్, అమ్మాయిని కొత్తగా చూపించడానికి ట్రై చేద్దాం, ఇప్పటివరకు చేయలేదు, అప్పుడు ఫ్రెష్గా కనిపిస్తుంది కదా. సో ఆయన కన్విన్స్ అయ్యారు, తర్వాత రకుల్తో మాట్లాడాను. నిజంగా ఆ విజన్ వల్లే ఆ క్యారెక్టర్ ఇవాళ ఇంకా బాగా ఎలివేట్ అయిందని దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. మీరు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు అసలు ఆ క్యారెక్టర్ చూస్తే భ్రమరాంబతో కనెక్ట్ అయిపోతారు. రకుల్ అలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంకా ఫ్రెష్ గా అనిపించింది ఆన్ స్క్రీన్, ఆ ఫ్రెష్నెస్ వచ్చింది. సో వాట్ ఎవర్ లాస్ట్ లో అన్ని బాగా వర్కౌట్ అయింది. ఓకే, అయితే జనరల్ గా అందరూ కూడా నాకు కోపం వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది, నువ్వు అర్జెంట్ గా రా అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందులో భ్రమరాంబ కోపం వచ్చేస్తుంది, భయం వేస్తుంది అని డిఫరెంట్ గా చాలా బాగుంది నిజంగా క్యారెక్టరైజేషన్, డైలాగ్ చెప్పడం. భ్రమరాంబ క్యారెక్టర్ ని ఇంకా ఎలివేట్ చేయడానికి ఒకటి, ఆ అమ్మాయిలు ఇన్నోసెన్స్ చూపించడానికి ఒకటి చేశాను. నాకు కోపం వస్తుంది అందరూ అంటారు, దాన్ని కొత్తగా ఏం చెప్పొచ్చు అంటే భ్రమరాంబ కోపం వస్తుంది. మీకు ఎలా అనిపించింది? అది సూపర్, అంటే కొత్తగా అనిపించింది. డెఫినెట్లీ అండ్ ఆల్సో రకుల్ ఎంత కనెక్ట్ అయిందంటే కెమెరా కట్ చెప్పిన తర్వాత కూడా భ్రమరాంబకి ఆకలేస్తుంది అలా కంటిన్యూ చేసేది. బట్ యా ఆ చిన్న ట్యాగ్ లైన్ వల్ల క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ అయింది. నథింగ్ స్పెషల్ కదా, నాకు కోపం వస్తే నాకు ఏడుపు వస్తుంది అందరూ అంటారు. అది ఉండడం వల్లే భ్రమరాంబ కోపం వస్తుందని శివగాడికి చిరాకు వచ్చిందని అది మాత్రం అసలు బాగా పేలింది. అంత లెంతీ డైలాగ్ లో అదొకటి చాలా పంచ్ అనిపించింది డైలాగ్. అండ్ ఆ క్యారెక్టర్ కి కూడా అదే యాప్ట్, ఎందుకంటే భ్రమరాంబకి తన ప్రపంచం తప్పితే ఇంకా వేరే ఏం ఉండదు. భ్రమరాంబకి ఫ్యామిలీ కావాలి, తండ్రి కావాలి, అందరూ కావాలి, శివకి మాత్రం భ్రమరాంబే లోకం అన్నట్టు ఉండాలి అనేది తన ఉద్దేశం. యాక్చువల్ గా అది ఒక ఇన్నోసెన్స్ అండి, నేను ఎక్కువ మీ నాన్న ఎక్కువ అంటే అది నెగిటివ్ సెన్స్ కాదు అమ్మాయిది. ఎంత తన పైన ఒక రైట్ ఉందని ఫీల్ అవ్వకపోతే ఆ పొసిటివ్నెస్ వల్ల వచ్చిన మాట అది. సో హీరో అప్పుడున్న సిచ్యువేషన్ ఒకటి, అది వేరే ప్రాబ్లంలో ఉంటాడు. సో దానివల్ల అలా రియాక్ట్ అవుతాడు. బేసిక్గా అమ్మాయి చాలా లవ్, ఎవరైనా ఎక్కువ లవ్ ఉంటేనే అలా మాట్లాడగలుగుతారు. ఆ అమ్మాయికి ఆ విషయం తెలియదు.
రైట్. అయితే మీరు ఎక్కడైనా చూసారా అలాంటి టైప్ క్యారెక్టర్? అలాగా సోలోగా ఎవరు ఉండరు, చాలా కలిస్తే ఒక క్యారెక్టర్ అవుతుంది అంతే. అలా ఓకే. సింగిల్ గా ఎవరో ఒక అమ్మాయి అలా ఉంటే టార్చర్. అయితే చాలా సన్నివేశాలు వీళ్ళిద్దరివి ఒక పాయింట్, అంటే వీళ్ళిద్దరూ కలుసుకోవాలంటే ఆ బీచ్ లో వెళ్ళి కలుసుకోవడం అలా ఫిక్స్ చేసి పెట్టారు కదా, ఎందుకని? అంటే డిఫరెంట్ లొకేషన్స్ చాలా తక్కువ చూపించారు. అంటే మనం ఒక లొకేషన్ కూడా ఒక క్యారెక్టర్ అండి. యాక్చువల్లీ ఆ బెంచ్ ఒక క్యారెక్టర్. ఆ అమ్మాయికి బాధ వచ్చిన మళ్ళీ బెంచ్ దగ్గర కూర్చొని బాధపడుతుంది. అవును. అది సింబలైజ్ చేయడానికి ఆ బీచ్ అది వాళ్ళ రెగ్యులర్ ప్లేస్. ఆ అమ్మాయి తర్వాత విడిపోయినప్పుడు ప్రతిదీ అక్కడే జరుగుతుంది. వాళ్ళ లవ్ ట్రాక్ సంబంధించి అన్ని అక్కడే జరుగుతాయి. లవ్ సింబలైజ్ చేయడానికి. ఇక నుంచి లవర్స్ అందరు ఇలా ఒక స్పాట్ పెట్టేసుకుని, లేదు నాకు తెలిసి లవర్స్ అందరికి స్పాట్ ఉంటది మామూలుగా. మీకు తెలుసు డిఫరెంట్ స్పాట్స్ కి వెళ్తూ ఉంటారు. ఇందులో ఏంటంటే ఆయన అన్నట్లుగా అది కూడా ఒక క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఆ బెంచ్ కానీ ఆ బీచ్ అంతా. అవును. మీరు ఎప్పుడైనా బ్రేకప్ సీన్ లో ఇంత డెప్త్ వెళ్ళారా? ఎవరితోనే బ్రేకప్ అయ్యారు ఇప్పటివరకు? తన స్టైల్ ఒక మెసేజ్ ఉండొచ్చేమో మాక్సిమం. ఏంటి ఒక మెసేజ్ అంతే, అంత కోపం అంత చూపించారు. అంత డెత్ లోకి వెళ్ళలేదు. కళ్యాణ్ వెళ్ళాడేమో, అంటే అంత న్యాచురల్ గా వచ్చింది. చాలా అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విధంగా. నిజంగా రైట్. నేను చేత అదే వెళ్ళామని నేను 2 times వెళ్ళా. ఆ సీన్ చూడడానికి వెళ్ళాను. సో ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ సీన్. సత్యం థియేటర్ అంటే ఇంకా అక్కడంతా ఎక్కువ మంది అమ్మాయిలు వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. రైట్ అండి. ఇంకా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయన గురించి మాట్లాడదాం. కళ్యాణ్ గారు, మూవీలో వెన్నెల కిషోర్ గారి, నాగ చైతన్య గారి ఇద్దరు సన్నివేశాలు కూడా చాలా బాగున్నాయి. వాటి గురించి వెన్నెల కిషోర్ గారిని తీసుకోవడానికి ఫస్ట్ కిషోర్ ఎంట్రీతో నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ కార్ నుంచి బయటకు వచ్చినప్పుడు కిషోర్ ఫేస్ అలా స్క్రీన్ మీదకి వస్తే నేను అదే అంటాను. ఇన్నోసెన్స్ బ్రాండ్ అంబాసిడర్. చాలా అమాయకంగా ఉన్నట్టు ఉంటాడు. చిన్న చిన్న రియాక్షన్స్ అంటే చాలా చిన్న రియాక్షన్, చాలా సెటిల్ పర్ఫార్మెన్స్. విపరీతంగా ఎంజాయ్ చేస్తాం. మేము స్పాట్లో ఒకసారి ఇద్దరు కాంబినేషన్ సీన్ రియాక్షన్ చేస్తున్నాము. తను 10 times డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. హాఫ్ డైలాగ్ వేసరికి తను నవ్వడం స్టార్ట్ చేసేవాడు. సీరియస్ గా ఉంటాం. కిషోర్ ఇద్దరు ఇలా కూర్చుని ఉన్నారు, ఫేస్ కనిపిస్తుంటే తను డైలాగ్ చెప్పాలి. హాఫ్ డైలాగ్ వేసరికి నవ్వేస్తుంటే నేను ఒకసారి చెప్తాను సార్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ అలాగే 8 takes 9 takes చేయాల్సి వచ్చింది. అది స్పాట్ లోనే ఎంజాయ్ చేసేవారు అందరూ. అది వచ్చి తగిలేటప్పుడు కిషోర్ రియాక్షన్స్, ఆ అమ్మాయితో కాంబినేషన్ సీన్స్ చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. అది పెళ్లిలో. కానీ అది కూడా మీరు చాలా సహజంగా పెట్టారంటే, ఒక గయ్యాలైన వైఫ్ ఉంటే గిన్నెలతో కొట్టించుకోవడం, కొట్టినట్టు చూపించదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. తను యాక్చువల్గా చాలా బాగా డెవలప్ అయింది ఆ ట్రాక్. స్టార్టింగ్ లో ఓన్లీ 3-4 సీన్స్ అనుకున్నాము, బట్ 2-3 సార్లు 2-3 సీన్లు అయ్యేటప్పటికి 4వ సీన్ లో ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. వెంటనే ఒక గిన్నె వస్తుంది. ఆ అమ్మాయి కనిపించదు. అవును, అమ్మాయి ఒక సీన్ లో కనిపిస్తుంది. వాయిస్ వినిపిస్తుంది అంతే, కరెక్ట్ గా వచ్చి తగులుతుంది. ఓకే, మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆయనతో? ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పండి. ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఇదే, చేసేటప్పుడు ఇంపాసిబుల్. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో చేసిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, కష్టం ఆయనతో చేయటం అంటే నాకు అసలు 10 pages డైలాగ్ ఇచ్చినా కూడా నాకు అదే ఈజియర్ అనిపిస్తుంది. కానీ కిషోర్ తో ఒక 2 minutes చేయాలంటే ఇంపాసిబుల్. న్యాచురల్ గా యూనో తన ఫేస్ లో అంత హ్యూమర్ ఉంది. డైలాగ్ ఏం చెప్పవసరం లేదు, ఊరికే వచ్చి అట్లా నచ్చుంటే చాలు. ఏంటో ఆయన మనకి నవ్వాల్సింది. కానీ అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా స్క్రిప్ట్ లో, ఆ రియాక్షన్ అలా చూడాలి అని. బెటర్ చేస్తాడు, డెఫినెట్ ఇంప్రూవైజ్ చేస్తాడు. తను యాడ్ అవుతాడు సీన్ కి. నార్మల్ గా చదివితే అంత ఇంపాక్ట్ తెలీదు, బట్ కిషోర్ తన వర్జన్ లో చేస్తే డెఫినెట్ గా ఎలివేట్ చేసి యూనో చాలా బాగుంటుంది. ఓకే, అయితే స్టార్టింగ్ లో మొత్తం పెళ్లి సీన్ అంతా కూడా అంత పెద్ద ఇంట్లో ఉంటుంది. చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేయడం అనేది కష్టం అనిపించింది ఎక్కడైనా? లేదండి, వాళ్ళ టైంకి రావడం ఒకటే కష్టం, మిగతా అంతా ఓకే. అదే అందరి టైం షెడ్యూల్ మేనేజ్ చేసుకుని ఒకటే ఇంట్లో తీయాలి కదా. కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక షూటింగ్ లో ఉంటారు. వాళ్ళని తీసుకురావడానికి మా ప్రొడక్షన్ సైడ్ నుంచి మా కోడైరెక్టర్ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. మన స్పాట్కి వచ్చిన తర్వాత అందరూ ఎంజాయ్ చేసేవారు. వాళ్ళకి షార్ట్లు అయిపోయినా సరే సీనియర్ ఆర్టిస్ట్ అంతా చైర్ వేసి కూర్చుని అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. సో ఇబ్బంది అనిపించలే. అయితే ఆ స్టెప్స్ లో డోల్ మెల్లో వేసుకుని కొట్టే స్టెప్స్ ఉంటాయి కదా, ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది ఐడియా ఎలా వచ్చింది మీకు? ఇప్పటి వరకు కూడా ఏ మూవీలో కూడా అలా లేడీస్ ని నిలబెట్టి డోల్ అంటే ట్యూన్ చేసినప్పుడు నేను చెప్పాను, ఇప్పటి వరకు డోల్తో స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ డోలు సన్నతో సాంగ్ స్టార్ట్ చేయాలని కాన్సెప్ట్. ఇప్పుడు అందరూ అబ్బాయిలు కొట్టడం చూసాం, అమ్మాయిలు ఎందుకు కొట్టడం, దానికోసమే వెంటనే సూపర్వైజర్ అయితే
అప్పుడు ఫస్ట్ అమ్మాయి కొట్టేటప్పుడు సోలోగా ఉంటుంది డ్రమ్. ఎక్కువ మంది లేడీస్, ఇప్పుడు సురేఖ అని ఆ బ్యాచ్ అంతా ఉంటారు, అనితా చౌదరి, ఒక 8 లేడీస్ ఉన్నారు. వాళ్ళందరూ కొట్టినప్పుడు డబుల్ డ్రమ్, ఎక్కువ డ్రమ్స్ యాడ్ చేసి, అది చూనప్పటి నుంచి ఐడియా ఉందండి. అది ఓకే, కొత్తగా చెయ్యాలి ఏదో ఒకటి. రకుల్ కూడా డోల్ క్వీన్ అని పేరు పెట్టేశారు కదా. కానీ చాలా క్యాజువల్ గా హ్యాండిల్ చేస్తుంది తను కూడా, ఏదో బరువు మెళ్ళ వేసుకుని కొడుతున్నట్టు కాకుండా. అవును, చాలా బరువు. మీ ఆ సాంగ్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. తన మట్టుకు ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేసింది బాగా. మొత్తం మీకు మాత్రం నాగార్జున గారు ఫస్ట్ సినిమా, తర్వాత నాగ చైతన్య గారి సినిమా బాగా కలిసి వచ్చాయి. నెక్స్ట్ అఖిల అదే చెప్తున్నా, నాకు సార్ డిసైడ్ చేయాలి. ఆయన హాలిడేకి వెళ్ళారు, వచ్చిన డిసైడ్ చేస్తారు అప్పుడు. ఓకే, అఖిల్ కూడా బిజీ ఉంది ఇప్పుడు, అక్టోబర్ షూటింగ్ జరుగుతుంది. మీ పెళ్లి విషయం ఎంత వరకు వచ్చిందండి? మొన్నటి వరకు లవ్ విషయంలో సస్పెన్స్ కొనసాగించారు, క్లారిటీ ఇవ్వడానికి ఇద్దరు. ఇప్పుడు ఎప్పుడు పెళ్లి? అక్టోబర్ 6th. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ పెళ్లి తర్వాతేనా? లేదండి, జరుగుతుంది ఇప్పుడు. సాయి కోరపాటి గారు ప్రొడక్షన్ లో కొత్త డైరెక్టర్ జరుగుతుంది. ఆల్మోస్ట్ 60% అయిపోయింది. సో అది కూడా జూన్ అండ్ జూలైకి రెడీ అయిపోద్ది. మంచి రిలీజ్ డేట్ చూసి ఇంకా రిలీజ్ చేయడం. మొత్తానికి ఇప్పుడు మాత్రం సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. సెలబ్రేషన్స్ డెఫినెట్లీ, ఆల్ యాంగిల్స్ నుంచి సెలబ్రేషన్స్. ఓకే, ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చేసిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు సమంత? అదేముంది, ఫస్ట్ యాక్చువల్గా ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ డాడ్ అండ్ నాన్నకి కళ్యాణ్కి, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడారో నాకు తెలుసు. సో ఫస్ట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ సమంత నాకంటే ఎక్కువ తనే ఎక్సైట్ అయింది. మామూలుగా నేను లోపల దాచుకుంటాను ఫీలింగ్స్ అన్ని, కానీ తను ఓ కంప్లీట్ బర్స్ట్ అవుట్ అయిపోద్ది. సో తనే ఎక్కువ సెలబ్రేట్ చేసింది, బాగా గంతులేస్తుంది, ఎక్కువ అల్లరి అల్లరి. కళ్యాణ్ గారు, మూవీ మంచి టాక్ వచ్చింది. ఇంత కళ్యాణ్ కృష్ణ అంటేనే ఒక హిట్ డైరెక్టర్ అని టాక్ వచ్చేసినట్టే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏ జోనర్ లో రాబోతోంది మీది? ఇంకా ఫిక్స్ అవ్వలేదు, అసలు ఏం అనుకోలేదా? బంగారు రాజు ఐడియా ఉంది. సోగ్గాడే చిన్న సీక్వెల్, ఎగ్జాక్ట్ సీక్వెల్ అని కూడా చెప్పలేం, ఆ క్యారెక్టర్ తో చేసిన స్టోరీ. బట్ అది సంక్రాంతికి రిలీజ్ చేయాలి, నెక్స్ట్ సంక్రాంతికి. ఈ టైంలో చేయగలుగుతామా లేదా అనేది రేపు నాకు సార్ వచ్చిందో ఆయన డిసైడ్ చేస్తారు. 6 months ఏముంది, దాంట్లో సీజీ అవన్నీ ఉంటాయి. ఈ టైం సరిపోతుందా మీకు? నాకు సార్ గాడ్ ఫాదరా? అంతే కదా సార్, ఆబ్వియస్గా అన్ని ఆయనే డిసైడ్ చేస్తారా మీ విషయంలో ప్రతిదీ? ఇప్పుడు సినిమా ఆయన డిసైడ్ చేస్తారు, ఆయనే డిసైడ్ చేయాలి ఇప్పుడు. ఓకే, అయితే ఈ మూవీకి వచ్చినప్పటికి లాస్ట్ సన్నివేశంలో జగపతి బాబు రూమ్ లో కూర్చుని ఉంటారు కదా, పెళ్లి కూతురు రూమ్ లో, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సన్నివేశం ఎలా ప్లాన్ చేశారు అసలు? అది ముందు ఆయన వచ్చి కూర్చుని మొత్తం అంతా స్టోరీ చెప్పాలి జరిగింది అంటే, దానికి ఇప్పుడు 10 minutes ముందు ఇలా అమ్మాయిని తీసుకురారా అని హీరోకి చెప్పిన తర్వాత అక్కడి నుంచి ఆయన కనిపించట్లా, వెంటనే ఆయన కూడా బయలుదేరేస్తారు వెనకే. బయలుదేరి నేను చూపించదు, అదే సడన్ గా అక్కడ కూర్చుని ఉంటారు ఆయన. అది కావాలండి, చిన్న ట్విస్ట్ ఉండాలి, చిన్న సర్ప్రైజ్ ఉండాలి. సేమ్ పైన ఆయన ఇంపార్టెన్స్ కూడా తెలియాలి. ఆయన సంపత్కి ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మధ్య అది రిజాల్వ్ చేయాలి మనం. సో దానికోసం చేసింది. ఆయన వచ్చి ఫైట్ చేసి, హీరో వైపు నుంచి ఎలాగో ఫైట్ చేస్తాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ మధ్య ఒక మిస్అండర్స్టాండింగ్ పోవాలి. దీనివల్ల ఆ అమ్మాయి రేపు మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, మళ్ళీ దాన్ని పెళ్లి చేసుకున్నది. అది ఆయన బాధ్యత, ఆ క్యారెక్టర్ బాధ్యత ఏంటంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం, ఫైట్ చేయడం కాదు. సో దానికి అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు, రకుల్కి చెప్తే చాలు. ఓకే, అదే చేసాం, అది సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా చేయాలనుకున్నాం. సో మీరు అన్నారు ఇప్పుడు, ఇది ఎక్స్పెక్ట్ చేసాం. అక్కడికి అనిపిస్తే అరే ఈయన ఉన్నాడు లోపల అనిపిస్తే అది ఎక్స్పెక్ట్ చేసాం. సో హ్యాపీ. అది లోపలికి ఎలా వెళ్ళారు అనేది కొంచెం సస్పెన్స్. అమ్మాయి ముందు లోపల. ఓకే, అలా వచ్చింది ఆ స్టోరీ. రైట్, అయితే ఆయన ఫ్లాష్ బ్యాక్ లో కూడా చాలా ట్విస్టులు తిరుగుతూ ఉంటాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్స్. మామూలుగా మనం సినిమా చూస్తూ ఉంటే నెక్స్ట్ ఇది జరుగుతుంది అనుకుంటాం, కానీ స్టోరీ రివీల్ చేసేటప్పటికి నాగ చైతన్య అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా జరిగి ఉంటుందా అని చెప్పి. చాలా హైలైట్ అయింది అది కూడా సన్నివేశం. ఫోన్ పడేసింది ఇంటర్వెల్ బ్లాక్ లో రియల్ వైఫ్ ఎవరో చూపించడం, యాక్చువల్ మదర్ ఎవరో చూపించడం, అదంతా. అండ్ ఆ ప్లానింగ్, తను ఫోన్ వింటూ ఉంటాడు, వాళ్ళ వైఫ్ దగ్గర ఫోటోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పడం, కానీ కరెక్ట్ గా ఇరికించడం అనేది బాగుంది. స్క్రీన్ ప్లే టోటల్ స్పాంటేనియస్ గా ఉండే క్యారెక్టర్, స్పాట్ లోనే ఏదో ఒకటి మాట్లాడి అలా స్పాంటేనియస్ గా ఉండే క్యారెక్టర్, అది కూడా అక్కడ వర్కౌట్ అయింది. అవును. సో మొత్తానికి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది మూవీ. కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్.